అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కొద్ది నిమిషాలు మనం ఏం బోధించుకుంటూ వస్తున్నాం అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసి ఈరోజు నేను బోధించాల్సిన విషయంలోకి వెళ్తాను. దేవుని ప్రేమ అనే అంశం మీద మనం ప్రారంభించుకున్నాం. ఇందులో మొదటి భాగంగా దేవుడు ప్రేమా స్వరూపి అనే మాటను మనం ధ్యానించుకున్నాం ఒక 5 వారాలు. దేవుడు ప్రేమా స్వరూపి అంటే ఆయనలో ప్రేమ మాత్రమే ఉందని కాదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇలా చాలా విషయాలు దేవునిలో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు. అందుకే మనము నిర్మూలం కాకున్న వారమని, దేవుడు ప్రేమా స్వరూపి అని, ఆయన ప్రేమ అన్నిటికీ మించినదని, ప్రేమను మనం దేవుని దగ్గర మాత్రమే తెలుసుకోగలం, దాని యొక్క పరిపూర్ణత మనం దేవుని దగ్గర మాత్రమే తెలుసుకోగలం అని చెప్పి మొదట దేవుడు ప్రేమా స్వరూపి అనే మాటను మనము చూసాం. తర్వాత పోయిన వారమే రెండో భాగంలోకి వచ్చాం. అదేంటంటే దేవుని ప్రేమ ప్రత్యక్షత అనే రెండో భాగంగా నేను మాట్లాడాను. అందులో దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాయని పోయిన వారం మనం చూసాం. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని ప్రేమను మనకు చూపిస్తున్నాయి. చాలాసార్లు మనం లోకపరంగా చూసినట్లయితే ఒక తండ్రి ఎప్పుడు మంచి తండ్రిగా ఉండగలడంటే తన పిల్లల్ని కండిషన్స్ వాళ్ళ పిల్లలకి కండిషన్స్ పెట్టినప్పుడే ఆ తండ్రి మంచి తండ్రిగా ఉండగలడు. పిల్లలకి ఏ కండిషన్ లేదు, పిల్లలకి ఏ మంచి చెడులు చెప్పడం లేదు, ఆ పిల్లలు ఏ మార్గంలో వెళ్ళినా ఆ తండ్రి గద్దించడం లేదంటే ఆ తండ్రి చెడ్డ తండ్రిగానే ఉంటాడు కానీ మంచి తండ్రిగా ఉండడు. మన పరలోకపు తండ్రి ప్రేమ స్వరూపి, మనల్ని ప్రేమించుచున్నాడు కనుకనే ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు. దేశంలో ఎందుకు చట్టాలు, ఎందుకు రూల్స్ అంటే దేశం అంతా శ్రేయస్కరంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దేశం కొన్ని చట్టాలను పెట్టుకొని ఉంది. అలాగే దేవుని యొక్క చట్టం, దేవుడు ప్రేమా స్వరూపి, ఆయన ప్రేమ గలవాడు. అందుకే తను ప్రేమించే వారికి కొన్ని ఆజ్ఞలను ఇస్తాడు. అవి భారమైనవి కావని కూడా బైబిల్ చెప్తుంది. చాలామందికి దేవుని యొక్క ఆజ్ఞలు అంటే భారంగా కనపడతాయి. దేవుడు చెప్తున్న మాట అది భారంగా కనపడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అందులో చాలా ఆనందం ఉంది, అందులో సత్యం ఉంది, అందులో పవిత్రత ఉంది, అందులో మన ఆశీర్వాదం ఉందని చెప్పి కీర్తన గ్రంథంలో నుంచి మనం పోయిన వారం చూసాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, మనం గ్రహించే రీతిలో గ్రహించాలి. దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడలు అవి. ఎందుకు ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు అంటే మనకు ముందుంచిన జీవితము, మనం ముందుంచిన భవిష్యత్తు అంతా కూడా దేవుడు మంచి కొరకే ఉంచాడు. కాబట్టి దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దానికి ముందు కొన్ని విషయాలు మనం అనుసరించాలని చెప్పి దేవుడు కొన్ని ఆజ్ఞలు కట్టడలను ఇస్తూ ఉన్నాడు. కానాను దేశంలోకి వాళ్ళు వెళ్ళడానికంటే ముందు దేవుడు ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా వారికి ఇచ్చాడు. అదే మనం పోయిన వారం చూసాం, 10 Commandments, 10 ఆజ్ఞలు. ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతర అన్యులు జీవిస్తున్నట్లు మీరు జీవించకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ కొరత ఉండదు, మీ భవిష్యత్తు బాగుంటుంది, అన్ని విషయాల్లో నేను మిమ్మల్ని దీవించబోతున్నాను, కానీ ఆశీర్వాదాలన్నీ మీరు పొంది అనుభవించాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మీరు కొన్ని కట్టడలను గ్రహించాలి అని చెప్పి 10 ఆజ్ఞలు కూడా దేవుడు అక్కడ ఇచ్చాడు. అవి భారమైనవి కావు, అవి దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఆజ్ఞలు అని చెప్పి పోయిన వారం మనం చూసాం. ఈరోజు మనం చూడబోయే మరొక భాగం ఏంటంటే దేవుని ప్రేమ ప్రత్యక్షతలో ఈరోజు రెండో విషయం ఏంటంటే పాపులను ప్రేమించిన దేవుడు. అది మనం ఈరోజు మనం నేర్చుకుందాం దేవుని సన్నిధిలో. పాపులను ప్రేమించిన దేవుడు, అదే కదా రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.
దేవుని ప్రేమ ఎటువంటిదంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన అందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. యోహాను కూడా 1 యోహాను 4లో మనం చదివాం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. అలాగే దేవుడు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అని అంటున్నాడు. ప్రేమకు ఆధారం ఏంటి? దానికి రుజువు ఏంటంటే యేసుక్రీస్తు ప్రాణమే. దేవుడు మనల్ని ప్రేమించాడా? ఎంత ప్రేమించాడు? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకాడలేదు. తన దగ్గర ఉన్న బెస్ట్ది ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు, అంతగా ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకుంటామో మన జీవితంలో అంతగా మార్పు ప్రారంభమవుతుంది, అంతగా మనలో విశ్వాసం పెరుగుతుంది, అంతగా మనం ఆశీర్వాదాలు అంతకంతకు స్వతంత్రించుకుంటూ మన జీవితము దీవెనకరంగా మారుతుంది అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలంటే మొట్టమొదటి ఏంటిది? అన్నీ ఉన్నాయి. ప్రార్థన ఉంది, వాక్యం చదవడం ఉంది, మందిరానికి వెళ్ళడం ఉంది. అయినా సమాధానం లేదు, అయినా గొడవలు, అయినా కలిసి ఉండడం లేదు, అయినా వాళ్ళలో భారమైన విషయాలు. కారణం ఏంటంటే మొట్టమొదటిగా వారి మధ్యలో ప్రేమ లేదు. అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 13లో, మీరు ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడండి అని అంటున్నాడు. ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడండి అని అంటున్నాడు. అది ఎంత ప్రయాసపడినా మనకి ఎక్కడ అది కనపడడం లేదు, కానీ అది దేవుని దగ్గర మాత్రమే మనం తెలుసుకుంటాము. ఈరోజు చూడండి, పాపులను ప్రేమించిన దేవుడు, ఆయన ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడంట. అంటే మనలో ఏ క్వాలిటీస్ లేకముందే, మనలో ఏ యొక్క మంచి లేకముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. అదే అంటున్నాడు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఈ లోకంలో ఆయనకి ఇష్టమైనది ఏది లేదంటున్నాడు. ఆయనకు నచ్చిన విధం ఏది లేదు, అయినా సరే ఆయన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూశారండి ఎంత గొప్ప ప్రేమ! ఈ లోకంలో ప్రేమలు ఎట్లుంటాయంటే, నీ దగ్గర అన్నీ ఉంటేనే వస్తారు, లేకపోతే నిన్ను, ఎందుకంటే పలకరిస్తే వాళ్ళ దగ్గర మనం ఏం అడుగుతామని వాళ్ళకు భయం. వీళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, వీళ్ళని పలకరిస్తే మనల్ని అడుగుతారేమో. కాబట్టి ఏమైనా ఉంటేనే కొన్ని హద్దులు పెట్టుకొని, కొన్ని లిమిట్స్ పెట్టుకొని ప్రేమించడం జరుగుతుంది. కానీ దేవుని ప్రేమ చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడంట. అందులో ప్రేమ ఉన్నది అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఒక ఉపమానంలోకి వెళ్తాను, మీ అందరికీ తెలిసిన ఉపమానం ఈరోజు. ఆ ఉపమానంలో చెప్పినటువంటి సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో మనం ఉంటామనేటువంటిది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో అందరికీ తెలిసిన ఉపమానం, అది తెలుసు అని చెప్పి మనం ముందుకు వెళ్ళడానికి లేదు, మనము దాన్ని ఆలోచన చేయాలని చెప్పి మనం ఈరోజు దానిలోకి వెళ్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఉన్నటువంటి ఉపమానము మనందరికీ తెలుసు. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఉపమానం, 3 ఉపమానాలు ఇక్కడ మనం చూడగలం. మొదటి ఉపమానం 3వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను, మీలో ఏ మనిషికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. యేసుప్రభు చెప్తున్నటువంటి ఈ అధ్యాయంలో మొట్టమొదటి ఉపమానం ఏంటంటే, ఎవరికైనా ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, అందులో ఒక గొర్రె తప్పిపోతే నిజమైన కాపరి గురించి మాట్లాడుతున్నాడు. ఒక గొర్రె తప్పిపోతే 99 ఉన్నాయి కదా, ఒక గొర్రెనే కదా పోతే పోయింది అని అనుకుంటాడా? లేదు. ఆ ఒక్క గొర్రెను కూడా వెతుక్కుంటూ వెళ్ళి అది దొరికిన తర్వాత తన భుజముల మీద వేసుకొని, ఆ గొర్రె పిల్ల దొరికిందని చెప్పి అది ఎత్తుకొని భుజముల మీద వేసుకొని వచ్చి, నాతో పాటు సంతోషించండి, తప్పిపోయింది అనుకున్న ఆ గొర్రె నాకు దొరికింది అని చెప్పి నాతో పాటు సంతోషించుడని తన స్నేహితులతో చెప్పడా అని అంటున్నాడు. ఇక్కడ కూడా దేవుడు యొక్క ప్రేమను
మనం చూడగలుగుతున్నాం. తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రేమ. హల్లెలూయా. మనం తప్పిపోయినప్పుడు దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనందరం కూడా ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదండి. మనందరం దేవుని ఎరగక మునిపే, మనందరము దేవుని దగ్గరికి రాక మునిపే ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టాడు. అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఒకసారి ఆలోచన చేయండి. ఎటువంటి ప్రేమ అది? తప్పిపోయి మనము ఎక్కడికో వెళ్ళిపోయినాం, దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోయినాం. ఎంత దూరం అంటే ఆయనే దేవుడా అనే పరిస్థితికి వెళ్ళిపోయింది లోకం. ఆయన ఒక్కడే దేవుడా, ఆయనే నిజమైన దేవుడా అనే రీతికి తప్పిపోయింది. ఒక తల్లి రైల్వే స్టేషన్లో వేరొక ఊరికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చింది. ఆమె స్టేషన్కి వెళ్ళినప్పుడు అది కొంచెం కదులుతూ ఉంది. అరే ట్రైన్ మిస్ అయిపోతే ఎట్లా అని చెప్పి ముందు తన కుమార్తెను అందులో ఎక్కించింది. తన కుమార్తె, చిన్న కుమార్తె, ఒక 4 సంవత్సరాలు అలా చిన్న కుమార్తెను అందులోకి ఎక్కించింది. తర్వాత ట్రైన్ ఫాస్ట్గా కదిలిందంట. ఈమె ఎక్కలేకపోయింది. ఇక పాప ఒక్కతే అందులో ఉండిపోయింది. ఆ పాప వెళ్ళిపోయింది అందులో. ఈమెనేమో ఇక్కడ రొమ్ములు బాదుకుంటూ నా కుమార్తె బాయ అని ఏడుస్తూ ఉంది. ఆ ట్రైన్లోకి ఎక్కిన ఆ చిన్న పాప ఏడుస్తూనే ఉందంట. మా అమ్మ పోయింది, మా అమ్మ నన్ను నేను తప్పిపోయానని చెప్పి ఏడుస్తూ ఉందంట. అందులో ఉన్న కొంతమంది వచ్చి చూసి, ఎవరు ఈ పాప తప్పిపోయినట్లుంది, ఒకటే ఏడుస్తుంది, ఇంతగా రోధిస్తుంది అని చెప్పి ఇక రామ్మని కూర్చోబెట్టి కొంతమంది బిస్కెట్స్, తర్వాత కొంచెం తిను బండారాలు కొనిస్తే ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, అట్లా గంట గడిచే కొద్దీ వాళ్ళ ఆ పాపకు ఏడుపు నుంచి తప్పించడానికి అన్నీ కొనిస్తున్నారు. అవసరమైనవన్నీ కొనిస్తూ, మీ తల్లి దగ్గరికి నేను తీసుకుపోతాను ఏదో ఓదార్స్తూ మాటలు చెప్పడం వల్ల ఆ పాప ఇంకా వాళ్ళ అమ్మని మర్చిపోయి వాళ్ళు చెప్పే ఆ మాటలకి మర్చిపోయి ఇంకా ఆనందంగా ఉంది. అంటే నేను తప్పిపోయానన్న విషయమే మర్చిపోయింది. ఎందుకంటే మంచిగా కొనిస్తున్నారు, మాటలు చెప్తున్నారు. ఆ పాప మా తల్లి దగ్గర నుంచి నేను తప్పిపోయాను కదా అనే విషయాన్ని మర్చిపోయిందంట ట్రైన్లో. మనుషులు ఈరోజు ఏం గ్రహించలేకపోతున్నామంటే, నిజమైన దేవుని దగ్గర నుంచి నేను తప్పిపోయాను కదా అని తెలుసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే కష్టపడుతున్నాడు, ఆదాయం వస్తుంది, తినడానికి తిండి ఉంది, తిరగడానికి వెహికల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, సౌకర్యవంతంగా జీవిస్తున్నాడు, దేవుడే అవసరం లేదు అనే పరిస్థితిలో జీవిస్తున్నాడు. కానీ ఒక విషయం మనిషికి అర్థం కాకుండా ఏంటి, నేను తప్పిపోయాను, నిజ దేవుని యొద్ద నుంచి తప్పిపోయాను అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. తర్వాతకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తర్వాత ఆ పాపను దించి వాళ్ళ అమ్మని కలిస్తే వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ వచ్చి ఆమెను ఎత్తుకుపోయిందంట. అప్పుడు ఈ పాప అనుకుందంట, మా అమ్మ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాలే అని అనుకుంటుందంట. ఆమె ఇప్పుడు ఏడవట్లేదు ఆ పాప. అంటే ఆ పాప తప్పిపోయాననే విషయమే మర్చిపోయింది. దేవుని యొక్క ప్రేమను మీరు ఒకసారి ఆలోచన చేస్తే, మనందరం తప్పిపోయినా కూడా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని రక్షించాడనేటువంటిది సత్యం. అలాగే ఇంకొక ఉపమానం చెప్తూ ఏమంటాడంటే 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణ్యము దొరుకునని వారితో చెప్పును కదా. ఒక నాణ్యం పోగొట్టుకుంది, 10 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందని ఊకుంటారా? ఊకుండరు. ఇల్లంతా ఊడ్చి అది దొరికినప్పుడు నాతో పాటు సంతోషించండి, నాతో కూడా సంతోషించండి అని ఇరుగు పొరుగు వారితో చెప్తారు కదా, స్నేహితులతో కూడా చెప్తారు కదా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు. అలాగే పరలోకపు తండ్రి తప్పిపోయిన మనల్ని వెతికి, ఆ ప్రభువు మన కొరకు వెతికి వచ్చి మనల్ని రక్షించాడని చెప్పి ఆ ఉపమానాన్ని అర్థవంతంగా వారికి చెప్తున్నాడు. నాతో పాటు సంతోషించండి అని ఆమె ఇరుగు పొరుగు వారితో చెప్తుందంట ఆ దొరికిన నాణ్యం తీసుకొని. అలాగే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు తన స్నేహితులను పిలిచి నా తప్పిపోయిన గొర్రె దొరికింది, నాతో పాటు సంతోషించండి అని చెప్పి చెప్తాడంట. నిజానికి మనం బాగుపడుతుంటే ఎవరైనా ఆనందిస్తారా అండి? ఆనందిస్తారా? సంతోషిస్తారా? నా తప్పిపోయిన గొర్రె దొరికింది, నాతో పాటు ఆనందించండి. పోయింటే బాగుండే, మీకు ఊక దొరికింది. ఆ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింటే బాగుండే, ఇంకొకటి పోయింటే బాగుండే ఎక్స్ట్రా.
చూసారా ఎటువంటి లోకంలో మనం బతుకుతున్నాం? ఇంకా పోయింటే బాగుండే, ఇంకా నాశనం అయింటే బాగుండే, ఇంకా పోయింటే బాగుండే అని అనుకుంటారు. కానీ వీళ్ళు వెళ్ళి నాతో పాటు సంతోషించండి అంటున్నాడు. దాంట్లో పండ్లు కొరుక్కునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇంకో పోయింటే బాగుండే, ఊక దొరికింది దానికి అంత ఊడ్చాలా నువ్వు? ఒక నాణ్యం పోతే ఏమైంది నీకు? దానికి ఊడిసి అవి తీసి ఇవి తీసి అమ్మ ఏమన్నా వచ్చానా నీకు అని అంటుంటే దొరకకపోయింటే. కానీ సంతోషించే వారితో సంతోషించడం కష్టం ఈ లోకంలో. నువ్వు మంచిగా ఇల్లు కట్టుకున్నావు అనుకో, నువ్వు ఆనందంతో ఒక ప్రార్థన పెట్టుకోవాలని ఇంట్లోకి పిలుస్తావు అందరినీ. అందరూ బంధువులు సంతోషపడతారు అనుకున్నావు నీతో పాటు. వీళ్ళు ఎట్లా కడుతారో, ఈ ఇల్లు ఎట్లా కట్టుకున్నారో ఏమో, వీళ్ళ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ ఆనందపడతారు అనుకున్నారా? పళ్ళు కొరికే తోళ్ళు కూడా ఉంటారు, కానీ బాగా కట్టుకున్నారు అని అంటుంటారు. అందరూ నాతో పాటు సంతోషించండి, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, చక్కటి గృహాన్ని కట్టుకున్నాను, ఇందులో నేను ప్రార్థన చేసుకొని నేను దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాను అని చెప్పి మనం ప్రార్థన కూడిక కొరకు ఇల్లు ఓపెనింగ్ కోసం అందరినీ పిలిస్తే అందులో మనకేమో సంతోషం దేవుడు ఆశీర్వదించాడని, కానీ మనతో పాటు సంతోషించే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. కాబట్టి ఇటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని ప్రేమ చూడండి, మన దగ్గర ఏమున్నా లేకున్నా మనల్ని ప్రేమించిన ప్రేమ, ఆ ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ, తప్పిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. అది చాలా దూరం అయిపోయినాం, దేవుడు అంటే ఎరగని పరిస్థితికి వెళ్ళిపోయినాం. మరలా తిరిగి ఆ 99 గొర్రెలలో కలిసిపోతామా లేదా అనే పరిస్థితికి వెళ్ళిపోయినాం. మరలా తిరిగి దేవుని యొక్క రాజ్యంలోకి వస్తాడో రాడో తప్పిపోయిన మనిషి అంత దూరం వెళ్ళిపోయాడు. కానీ నిదానంగా ఇంత పెద్ద ప్రపంచంలో ఊడ్చి ఆమె ఎట్లయితే ఆ ఒక్క వెండి నాణెమును ఊడ్చి వెతుకొని పట్టుకొచ్చిందో, దేవుడు కూడా మనల్ని ఆ రకంగా ఊడ్చి, ఇంత ప్రపంచంలో ఇంతమంది ఉన్నప్పుడు మనల్ని ఊడ్చి 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 తన వాక్యమున చేత ఆకర్షించి మనలందరినీ రక్షించుకున్నాడు. మనలందరినీ ప్రేమించి మనల్ని వెతికి రక్షించుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు అని చెప్తున్నాడు. 11వ వచనం నుంచి ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. మరి ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఈ ఉపమానం మనందరం చదివిన ఉపమానమే. చెడ్డ కుమారుడు లేక తప్పిపోయిన కుమారుడు అని మనం చదువుతూ ఉంటాము. ఇందులో మనం గమనించినట్లయితే చిన్న కుమారుడు ఆస్తిని పంచిపెట్టమని అడిగినాడంట. ఆ కాలంలో ఆస్తిని పంచిపెట్టమని అడిగడము, తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలకు అది భాగాలుగా పంచి ఇవ్వడం జరుగుతుంది. కానీ బతికున్నప్పుడే తండ్రి నా ఆస్తిని పంచిపెట్టు అనడం రైట్ అంటారా, రాంగ్ అంటారా? నా ఆస్తి నాకు పంచిపెట్టు, ఎట్లయినా మాదే కదా, ఇంకా పంచితే ఏముంది అనే కోణంలోనే ఇతను అడుగుతున్నాడు. నాదే కదా. ఆ తండ్రి అనొచ్చు, నేను సంపాదించుకునేది నువ్వెవరు అడగడానికి, నువ్వు చిల్లి గవ్వ కూడా సంపాదాలి బేటికు అని అనడే హక్కు ఉంది. కానీ తన ఆస్తిలో భాగం ఇమ్మని పంచిపెట్టని అడిగినప్పుడు ఆ కాలంలో చూడండి, తండ్రి చావాలని కోరుకున్నటువంటి వాళ్ళే అట్లా అడుగుతారు. తండ్రి నువ్వు చనిపోతే ఇంకా బాగుండు కదా, ఆ ఆస్తి మాదే అవుతుంది అన్నట్లు అది లెక్క. కాబట్టి తండ్రి అవసరం లేదు, ఇంకా నా ఆస్తిలో భాగం నాకు పంచిపెట్టు అని చెప్పడం తండ్రిని అవమానించడం. ఆస్తిని పంచిపెట్టంటే తండ్రిని అవమానించడం. అది ఈ కుమారుడు, చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రిని అవమానించాడు. ఏమని? ఆస్తిని పంచిపెట్టు అని అవమానించాడు. అయితే ఆ తండ్రి ఆస్తి పంచిపెట్టాడు, ఇద్దరికి కూడా ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి, ఎంత దూరం అంటే తండ్రితో నాకు అవసరం లేదు, ఇక తండ్రి మాటకు నేను లోపడాల్సిన అవసరం లేదు. తండ్రిని లెక్క చేయని కుమారుడు, చెడ్డ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, సరైన మార్గంలో లేని కుమారుడు, తప్పిపోయి లోకంలో దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం అంటే ఇంకా నాకు తండ్రి అవసరం లేదు అన్నంత దూరానికి వెళ్ళిపోయాడు.
దూరదేశమునకు పోయినాడు. పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. దుర్వ్యాపారం వలన పాడు చేశాను అంటే ఇతను ఏమనుకున్నాడంటే డబ్బు ఉంటే సంతోషం ఉంటుంది కాబట్టి ఆస్తి పంచిపెట్టుకుందాం, డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది కాబట్టి తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమవుతుంది చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపాను. ఒకప్పుడు బాగుండే కదా, వీనికి ఏమైంది అనుకున్నాడు ఆ యజమాని. ఏమైందో వచ్చాడు, వచ్చిన తర్వాత బాగుంటుంది కదా ఇంకేం మాట్లాడలే. అతని దగ్గర పందులు ఉంటే పందులు మేపడానికి పోయి రాపో అని చెప్పి పంపించాడు. మొత్తం పాడు చేసుకున్నాడు, ఏమీ లేదు. ఆ దేశంలోనో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే పందులు కాయిపో అని చెప్పాడు. యేసు ప్రభు తీసుకున్న ఉపమానంలో పందుల గురించి మాట్లాడుతున్నాడు. పందులు మేపడానికి వెళ్ళిపోయినాడంట కదా. పందులు మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు, పందులు తిను పొట్టుతో వాడు కడుపు నింపుకోవాలని చూశాడు. అంటే ఆహారం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దుర్వ్యాపారం వల్ల మొత్తం పాడు చేసుకున్నాడు. తినడానికి కూడా తిండి లేదు. తిండి పెడతారనుకుంటూ పోతే పందులు కాయమని చెప్పాడు. పందులు కాయడానికి వెళ్తే అక్కడ ఆకలి అవుతుంది. చివరికి ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ వానికి ఎవడు ఏమీ పెట్టలేదు. అంటే పరిస్థితి ఎక్కడికి పోయింది, పరిస్థితి దిగజారిపోయింది. మోసకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం తిట్లు తిట్టేటప్పుడు ఎట్లా తిడతాం, కుక్కతో స్టార్ట్ చేస్తాం, నువ్వు కుక్కవు అంటాం, లాస్ట్కు పంది. ఉన్న దాంట్లో తిట్లలో పంది అనేదే పెద్ద తిట్టు. పంది, ఆ పంది దగ్గరికి వెళ్ళిపోయినాడు, పూర్తిగా దిగజారిపోయినాడు. అంత దుర్వ్యాపారం వలన ఖర్చు చేసుకున్నాడు. పూర్తిగా పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొని చూసినాడు కానీ ఎవరు వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చింది, పందులు తినే పొట్టుకి. ఇక్కడికి వాళ్ళ తండ్రి పంపించినాడండి. చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే అటువంటి పరిస్థితులను చూసి తండ్రి ఇట్లా చేసినాడు, ఆయన చేయకపోతే నాకెవరు చేస్తారు అని అనుకుంటారు. మీ లోపల తప్పైన పిక్చర్ ఉంటే మార్చుకోండి దయచేసి. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఉపమానాన్ని మీరు ఒకసారి గమనించండి. తండ్రి ప్రేమను ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి మీకు అటువంటి స్థితి మీకు ఇవ్వలేదు, అటువంటి పరిస్థితి ఆయన ఇచ్చాడని నువ్వు అనుకోవద్దు. ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. నేను గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని. యోహాను 10:10 అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అని అంటున్నాడు. అంటే అపవాది దేన్ని చేయడానికి వస్తున్నాడు, యేసు ప్రభు దేన్ని చేయడానికి వస్తున్నాడో మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కొన్నిసార్లు సాతాను చేసింది కూడా దేవుడే చేసినాడు అనుకుంటున్నాం. అదే పొరపాటు. దేవుడు చేసినాడు అని మనం అనుకోకూడదు, దేవుడు చేసినాడని అనుకోకూడదు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు సర్వసమృద్ధిగా తండ్రి ఇంట్లో ఆనందంగా ఉండేవాడు. కానీ పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఏం బుద్ధి? ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి అన్నం తినడానికి అతడు ప్రయాసపడుతున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నా తండ్రి ఇంట్లో పని వాళ్ళు కూడా సమృద్ధిగా తింటూ ఉన్నారు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడంట, తప్పిపోయినవాడు ఆస్తి అంతా పాడు చేసి ఇప్పుడు వస్తున్నట్టున్నాడు, వాడు ఏదో ఒక రోజు నా దగ్గరికి రాకపోతాడా,
అని కోపంతో ఎదురు చూసుకుంటూ కూర్చోలే. తండ్రి ఎటువంటి వాడు చూడండి, మన పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రులను చూసి చూసి ఆయన కూడా అటువంటి వాడే అనుకుంటున్నాం. కాదు, ఆయన చాలా ప్రేమమయుడు. ఎంత ప్రేమమయుడు అంటే నీ కోసం జీవితాంతం ఎదురు చూసే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడు. మన జీవితకాలం అంతా మన కొరకు ఎదురు చూస్తూ కూర్చొని ఉండే తండ్రి, మన కోసం జీవితకాలం అంతా చేతులు చాపి నిన్ను ఆశీర్వదిస్తానని పిలిచే తండ్రి. ఇక్కడ అదే పిక్చర్ కనపడుతుంది. ఏంటి? అతడు దూరం నుండి వస్తుండగానే తండ్రి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేనంటే వాడు ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉన్నట్లుంది అక్కడ పిక్చర్. ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉన్నాడు. తప్పిపోయిన నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కాచుకొని ఉన్నాడు. ఈరోజు కూడా ఎందుకు కొంతమందిని దేవుడు అట్లే వదిలిపెట్టాడంటే వాళ్ళు ఎప్పుడు మారు మనసు పొందుతారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు, కాచుకొని ఉన్నాడు తప్ప ఆయన ఎవరిని కూడా వెంటనే శిక్షించడం లేదు. వాళ్ళు మారు మనసు పొందాలని దేవుడు కాచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది, మారు మనసు వచ్చింది. అన్నీ కోల్పోయిన తర్వాత మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చిన తర్వాత వాడు ఇంకా దూరం నుండి వస్తుండగానే అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానను, నాలో యోగ్యత లేదు అని అంటున్నాడు. అయితే తండ్రి తన దాసులను చూచి అవన్నీ పట్టించుకోలే. తండ్రి ప్రేమ చూడండి. తండ్రి ఎటువంటి ప్రేమ! ఈయన నిజమైన తండ్రి. నిజమైన తండ్రి లక్షణాలు. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలా? దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగిన వాడో తెలుసుకోవాలా? ఆయన ఎటువంటి గుణాలు కలిగిన వాడో తెలుసుకోవాలా? ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఆ కుమారుడు 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కానైనను. 22, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. అతను 3 విషయాలు చెప్పాడు, అవన్నీ పట్టించుకోలే. అతను చెప్పిన 3 విషయాలు ఏంటి? తండ్రి, పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, పరలోకానికి నీకు పాపం చేసి తిని నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడని కానని 3 విషయాలు చెప్పాడు. తండ్రి 3 విషయాలకు ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని? ప్రశస్త వస్త్రములు తెమ్మంటున్నాడు, వీనికి కట్టండి అని అంటున్నాడు, అంటే ఘనపరచండి అని అంటున్నాడు. వీని చేతికి ఉంగరము పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి. తండ్రి పిల్లలకు చెప్పులు ఇవ్వాలనుకుంటాడు. అంటే పందులు తినే పొట్టు దగ్గరికి పోయినట్టే చెప్పులు కూడా వాడేసుకున్నాడు. ఇంకా చెప్పులు వాడేసుకున్నాడు, ఏమీ లేదు. మంచి వస్త్రాలతో పోయినాడు, ఉంగరాలు పెట్టుకుని పోయినాడు. ఉంగరాలు లేవు. ఉంగరం అంటే ఘనత. ఆ రోజుల్లో ఉంగరం పెట్టుకుంటే బాబా ఉంగరం పెట్టుకున్నావు అంటుండ్రి, చూసారా అండి? అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉంగరం పెట్టుకున్నారు అనుకో, వీళ్ళు సౌకారులు ఉన్నట్టున్నారు, మంచి బంగారం ఉంగరం పెట్టినాడు అని అంటుండేవాళ్ళు. ఉంగరం ఏంటికి సూచన అంటే ఘనత. అప్పట్లో ముద్ర కూడా ఏంటంటే రాజు యొక్క ఉంగరం యొక్క ముద్ర అని ఉంటుంది. పాత నిబంధనలు మీరు చదివితే రాజు ఉంగరం యొక్క ముద్ర. ఉంగరం అనేది ఘనత. ఆయన కుమారుడు ఎప్పుడు వస్తాడా అని కాచుకొని కూర్చోవడం మాత్రమే కాదు, వచ్చిన కుమారుని ఎట్లా ఘనపరచాలా అని చెప్పి కూడా ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాడు. ఎట్లా హెచ్చించాలా, ఎట్లా ఆశీర్వదించాలా అని చెప్పి ప్రశస్తమైన వస్త్రములు, మామూలు వస్త్రాలు కాదు. ఇతను మాసిపోయిన బట్టలతో వచ్చాడు, మంచి వస్త్రాలు తీసుకురండి అని చెప్తున్నాడు. తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించుడి. కానీ ఈరోజు కొంతమంది తండ్రులు చెప్పులు లేకుండా రమ్మంటున్నారు. అది ఎక్కడిదో, ఆయన నిజమైన తండ్రి కాదు. ఒక పిల్లోడు చెప్పులు లేకుండా నా దగ్గరికి వస్తేనే నీకు అన్ని ఇస్తాననే తండ్రే కాదు. చెప్పులు లేకుండా తండ్రి యొద్దకు రావాలని కోరుకునేవాడు అసలు ఆయన తండ్రే కాదు. చెప్పులు లేకుండా పోతే నాకు ఆశీర్వాదాలు వస్తాయేమో, తండ్రి నన్ను అంగీకరిస్తాడేమో అనుకుంటే తప్పు. చెప్పులు లేకుంటే చెప్పులు వేసుకో అని అంటున్నాడు, చెప్పులు తొడిగించుకో అని అంటున్నాడు, చెప్పులు తీసుకురండి అని అంటున్నాడు. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను. ఈ ఉపమానము చెప్తూ పెద్ద కుమారుని గురించి వచ్చాడు. మళ్ళా చిన్న కుమారుడికి సంతోషంతో అన్ని ఆర్భాటం చేయండి అని చెప్పాడు. మంచి బూరలు ఊదండి, నాట్యం ఆడేతోళ్ళని అందరిని పిలుచుకురండి, మంచి పశువును వధించండి, మంచి విందు చేసుకుందామని చెప్పాడు. పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు ఇదంతా జరిగినప్పుడు. అతను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏంటి ఆర్భాటం అంటే పనిలో కొంతమంది చెప్పినాడు. ఒక అతను
మీ తండ్రి నీ తమ్ముడు వచ్చినందుకు ఇదంతా చేస్తున్నాడని చెప్తే ఆయన కోపం వచ్చింది. ఈ ఉపమానం మీరు అర్థం చేసుకోవాలంటే మొదటి 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుకొని ఆయన దగ్గరికి వాక్యం వినడానికి వచ్చి కూర్చొని పాపులను కూర్చోబెట్టుకొని భోజనం చేస్తాడు, పాపులకు బోధిస్తున్నాడు, ఈయన ఎట్లా నీతిమంతుడు అవుతున్నాడని బాగా సనుక్కుంటున్నారు. సనుక్కుంటే ఆయన ప్రసంగం చేయడం ప్రారంభించినాడు. ప్రసంగం చేసేటప్పుడు ఫస్ట్ గొర్రెల గురించి ఉపమానం చెప్పాడు, తర్వాత నాణ్యముల గురించి ఉపమానం చెప్పాడు, తర్వాత తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం చెప్పాడు. ఇందులో శాస్త్రులను పరిచయులు ఉన్నారు, మరలా అనేక మంది పాపులు కూడా అక్కడ ఉన్నారని చెప్పబడుతుంది. సుంకర్లు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చినారు. అందరి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ వాళ్ళు వినేటప్పుడు అందరికీ సరిపడా వాక్యము అక్కడ యేసుప్రభు ఉపమానాలలో వాళ్ళకి తగులుతుంది. నేను నీతిమంతుడు అనుకున్నోనికి తగులుతుంది, నేను పాపిని అన్నోనికి దేవుడు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు అనేది తగులుతుంది, తప్పిపోయిన నన్ను వెతుక్కుంటూ ఎట్లా వచ్చాడు దేవుడు అని చెప్పేది తగులుతుంది. వాక్యము వారికి అర్థమయ్యే రీతిలో దేవుడు ఉపమానాలు చెప్తూ ప్రభు వారికి బోధించాడు. వాక్యం నీతో మాట్లాడాలి ఎల్లప్పుడూ కూడా. వారితో వాక్యం మాట్లాడుతుంది. చివరికి పెద్ద కుమారుడు గురించి వచ్చాడు. ఎవరంటే పరిశీల లాంటి వాడు తిరిగి అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇంతవరకు ఆనందంగా ఉన్నారు, పాపులకు బోధిస్తున్నాడు, మనకు కాదనుకున్నారు, కానీ వాళ్ళకే అని చెప్పి మరలా చివరికి వాళ్ళ వైపు తిప్పాడు బోధన. 29 అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించున్నట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితు అని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినని, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. నావన్నీ నీవి, నువ్వే పరదేశిగా బతికావు. ఫస్ట్ చదివినప్పుడు తన చిన్న కుమారుడు ఆస్తిని అడిగినప్పుడు ఆయన పంచిపెట్టాడని చెప్పబడింది. ఇక చిన్న కుమారుడు భాగం ఇచ్చినప్పుడు పెద్ద కుమారుడికి ఇంకా మిగతాదంతా పెద్ద కుమారుడికే కదా ఎంత వస్తుందని పంచినప్పుడు. కాబట్టి అన్నీ నీవే పెట్టుకొని కూడా నువ్వు నాది కాదన్నట్లు బ్రతుకుతున్నావు, అన్నీ నీవే అని చెప్పి అక్కడ యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయాన్ని చూపించి ముందరకు వెళ్తాను చూడండి. యోహాను స్వార్త 8వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూపిస్తాను. ఇంతవరకు చూసిన ఉపమానంలో మనం ఏం చూసాము? తండ్రి ప్రేమ. తండ్రి మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు, మన కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నాడు, మన కొరకు ఎంతగా కాచుకొని ఉన్నాడు, మనల్ని ఎంతగా ఆయనను ఆదరించాలని చూస్తున్నాడని చెప్పి, ఆయన మన మీద కనికరపడి దీవించాలని చెప్పి ఎంతగా ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది మనం అక్కడ చూడగలం. తప్పిపోయిన కుమారుడు, పాపంలో పడిపోయిన కుమారుడు, ఆ పాపంలో పడిపోయిన కుమారుని కూడా ప్రేమించి చేరదీస్తున్నాడు. అంటే పాపులను సహితం ప్రేమించిన దేవుడు ఆయన. మన పాపులుగా ఉండగానే మన కొరకు చనిపోయాడు, అందులో ప్రేమ ఉన్నది అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. అప్పుడు 8వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, తెల్లవారంగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టు వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని
వారితో చెప్పి మరలా వృంగి నేల మీద వ్రాయచుండని. ఇక్కడ మీరు గమనిస్తే వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ పాపం చేసింది, వాళ్ళందరూ పట్టుకున్నారు. ధర్మశాస్త్రంలో, మోసే ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ కనబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఈమె వ్యభిచారం చేత పట్టబడింది. శాస్త్రులు, పరిచయులు కూడా ఆమెను పట్టుకొని వచ్చి ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఆయన దగ్గరికి రాకుండానే వీళ్ళు శిక్షించవచ్చు, కానీ యేసు ప్రభుని తప్పు పట్టాలి అని చెప్పి కావాలనే యేసు ప్రభు దగ్గరికి పిలుచుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి పిలుచుకొని వచ్చారు. ఆమె మధ్యలో నిలబెట్టి, మేమందరం నీతిమంతులం, మేము ఒక్కతే పాపి అని చెప్పి ఆమెను మధ్యలో నిలవబెట్టారు. మధ్యలో నిలవబెట్టి, బోధకుడా ఇప్పుడు చెప్పు, మోసే ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా లేకపోతే వదిలేయాలా, నువ్వు చెప్పు అని చెప్పి కావాలనే ఆయనను మాటికి అడుగుతున్నారంట. ఆయనను బిగ్గరగా అడుగుతున్నారు, మాటికి అడుగుతున్నారు. వారు ఆయనను పట్టు వదలక అడుగుతున్నారంటే ఎంత గట్టిగా అడిగింటారు? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఆలోచించండి, ఆమె పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఇక నా జీవితం ఇదే చివరి రోజు అనుకుని ఉంటుంది, అంతే కదండి. రాళ్ళతో కొట్టి చంపేస్తారు, ఇదే నా జీవితం చివరి రోజు, ఇదే నా జీవితం, ఇదే చివరి రోజు, నా జీవితం అయిపోయింది, ఇంకా వీళ్ళు రాళ్ళతో కొట్టి నన్ను చంపేస్తారనే పరిస్థితికి వచ్చేసింది. ఆమె జీవితంలో ఇంకా ఏ ఎదురు చూపు లేదు. నేను బ్రతుకుతాను, పాపినైనా నాకు దినం వచ్చింది, ఇంకా నా చావు దగ్గర పడింది, నా పరిస్థితి ఇంకా చేయి జారిపోయేటట్లుంది అని చెప్పి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారని చెప్పి ఆమె లోపల కృంగిపోతున్నప్పటికీ ఇప్పుడు ఇంకా విషయము, ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆమె లోపల ఎంత మారు మనసు పొందినా ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యలో నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు యేసుప్రభు చెప్పండి, వాళ్ళు ఎదురు చూడని ఒక జవాబు చెప్పాడు. వాళ్ళకేమంటే ఆలోచన, కొట్టు అన్నాడు అనుకోండి, ఈయన ప్రేమ గురించి ఎక్కడ బోధిస్తున్నాడు? ఇంకా ఈయన దేవుడు కాదు, ఈయన ప్రేమ గురించి చెప్పి వేస్ట్ అని చెప్పి ఆయనను తప్పు పట్టాలని. ఒకవేళ కొట్టొద్దు అన్నాడు అనుకో, ధర్మశాస్త్రాన్ని మీరుతామని మళ్ళీ ఈయనను కొడదామని, మొత్తానికి యేసుప్రభుని ఇరుకులో పెడదామని చెప్పి కొట్టమన్నాడంటే ఈయన ప్రేమ బోధకు విరోధంగా మనం మాట్లాడవచ్చు. కొట్టొద్దు అన్నాడంటే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడని చెప్పి అట్లా కూడా ఈయనను పట్టుకోవచ్చు అని ఉన్నారు. కానీ వాళ్ళు ఎదురు చూడని జవాబు ఒకటి చెప్పాడు, కొట్టొచ్చు తప్పులేదు, కానీ మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అర్థమవుతుందండి? పాపులను ప్రేమించిన దేవుడు, పాపులుగా మనం ఉండగానే, పాపులుగా మనం జీవిస్తున్నప్పుడే మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చాడు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న పిక్చర్ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరు రాళ్ళతో కొట్టండి పర్లేదు, కానీ మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి ఆమె మీద అని అంటే, చిన్నవాళ్ళు మొదలుకొని అందరూ కూడా 9వ వచనం, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలిన. ఇప్పుడు ఆమెను శిక్షించడానికి అర్హత ఎవరికుందాడా? ఇప్పుడు యేసు ప్రభుకు ఒక్కనికే. ఏమన్నా నీకు అని ఆమెను నానా మాటలు తిట్టి ఆమెను శిక్షించడానికి, ఆమెను రాళ్ళతో కొట్టడానికి అర్హత ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఒక్కనికే ఉంది. ఆయన చెప్పిన మాట ఏంటి? మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయాలన్నాడు. కానీ చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు హృదయంలో నొచ్చుకున్నారు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో పాపం చేశారు, ఏదో ఒక విషయంలో తప్పు చేశారు, అందరూ వెళ్ళిపోయినారు. ఆమె ఒక్కతే ఉంది, ఆయన ఒక్కడే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి, ప్రేమ స్వరూపి అక్కడ ఉన్నాడు, ప్రేమకు నిలువెత్తు స్వరూపం అక్కడ ఉంది, ప్రేమతో చేరజేసే దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రేమతో ఆదరించే దేవుడు అక్కడ ఉన్నాడు, కృంగిపోయిన నలిగిన జీవితాలను తిరిగి లేవనెత్తే దేవుడు అక్కడ ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్న వారిని కూడా తిరిగి నిలబెట్టే దేవుడు అక్కడ ఉన్నాడు, ప్రేమను రుజువుపరిచి ప్రేమకు రూపం అక్కడ ఉంది. ఆ ప్రేమకు రూపము నిలువెత్తు ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఏమంటున్నాడు? తల ఎత్తి చూచి, అమ్మ వారెక్కడ ఉన్నారు? ఇదే నాకు ఆశ్చర్యం అవుతుంది, అమ్మ అని అంటున్నాడు. హల్లెలూయా. సంబోధన ఎట్లుంది చూశారండి? అమ్మా, ప్రేమతో పలకరిస్తే ఎంత బాధ అయినా తిరిగిపోతుంది అంటారు. యేసు ప్రభు ఆ ప్రేమతో మాట్లాడుతున్నాడు చూడండి, అమ్మా అని అంటున్నాడు. అమ్మా అని పిలవంగానే ఆమె మనసులో ఎంత నొచ్చుకొని ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చింటాయి అనుకుంటాను. ఆ తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధుడు, నిలువెత్తు ప్రేమస్వరూపి, పాపిని శిక్షించి అర్హత కలిగినటువంటి దేవుడు ఆ పాపిగా ఆమె మధ్యలో నిలబడితే ఆమెను సంబోధిస్తున్న విధానం ఏంటంటే, అమ్మా వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆయనతో చెప్పాను. ప్రభు చెప్తున్న బోధ ఇదే. అంటే ప్రేమాస్వరూపి అంటే నేను ఏ విధంగా ఉన్నా నన్ను ప్రేమిస్తాడు అంటే దేవుడు అంటున్నాడు ఇక మీదట పాపం చేయొద్దు అని అంటున్నాడు. ప్రేమిస్తున్నాడు నిన్ను. ఇప్పుడు ఆమె జీవితంలో ఇంత కరుణను పొందుకున్న, ఇంత ప్రేమను నేను రుచి చూసిన, ఇక మీదట ఆమె పాపం చేసిందంటారంటే ఖచ్చితంగా చేసిండదు. ఎందుకంటే ఆ ప్రేమామయుడు ప్రేమను కనబరిచాడు. శిక్షించాల్సిన వాడు శిక్షించలేదు. ఆ ప్రేమను రుచి చూసింది ఆమె. కాబట్టి నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పంగానే ఆమె వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి చేరదీశాడు. కాబట్టి మనము దేవుని యొక్క విషయంలో ఆయన ప్రేమను పొందాలి, అప్పుడు ప్రేమను కనబరచాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ స్వరూపికి పుట్టిన పిల్లలు మీరు, ప్రేమ స్వరూపి ప్రేమతో కన్న పిల్లలు మీరు. ఆ ప్రేమను కలిగి జీవించండి. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ప్రేమ స్వరూపి కనిన పిల్లలు మీరు. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. భార్యాభర్తలు ఈరోజు కోపపడితే వాళ్ళ కోపం అట్లే నిలిచి ఉంటుంది. సంవత్సరాల కొలది, నెలలు కొలది, కుటుంబంలో పిల్లలపైన, పిల్లలు తండ్రులపైన, భార్య భర్త పైన, భర్త భార్య పైన ప్రేమ లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు ప్రేమ స్వరూపి ఏమంటున్నాడు తెలుసా? ప్రేమ లేనివాడు అయితే నువ్వు దేవుణ్ణి ఎరగవు, దేవుణ్ణి ఎరగని వాడిగా ఉండిపోతావు. ప్రేమ స్వరూపి నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ ఎటువంటిదో తెలుసుకో. నీలో లోపాలున్న నిన్ను ప్రేమించిన ప్రేమ. చిన్న లోపాలు పట్టుకొని దాన్ని పట్టి 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 కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయి. చిన్న లోపం పట్టుకొని పెద్ద జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారేమో. చిన్న విషయాలను పట్టి 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 నువ్వు దాంట్లో కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. అప్పుడు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న విషయాలకు లోపాలు ఎత్తి చూపించుకుంటుంటారు చాలామంది. దేవుని కనిన పిల్లలు, ప్రేమ స్వరూపి ఆయన నిందించాలనుకుంటే ఈరోజు ఎవరు ఉంటాము? ఎవరు ఉండరు. కాబట్టి చిన్న విషయాలకు మీరు కలత చెందక ఆయన వాక్యమునకు లోబడి సాత్వికమైన మనసుతో మీరు క్షమించడం నేర్చుకోనండి అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీ అపరాధములను మీరు దేవుని ఎదుట ఎలాగ ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించాడు, అలాగే మీరు కూడా మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించాలి. భార్యాభర్తల మధ్యలో 3 ఉండాలి: క్షమాపణ, నమ్మకం. క్షమాపణ, నమ్మకము అనేటువంటిది వాళ్ళలో సత్యం అనేటువంటిది ఉండాలి. ప్రేమ, నమ్మకం, సత్యం. వాళ్ళ మధ్యలో ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే క్షమాపణ వస్తుంది. నమ్మకత్వం ఉండాలి. భార్య భర్తను నమ్మాలా, భర్త భార్యను నమ్మాలా, కానీ నమ్మరు. ఆ నమ్మకం ఎందుకు పోయిందంటే పొద్దుమూకులు అబద్ధాలే. భర్తకు అబద్ధం చెప్తుంటుంది ఎప్పుడు. భర్త ఏం చేస్తాడంటే ఏం చేసి వచ్చినావంటే ఆయన ఎప్పుడు అబద్ధం చెప్తుంటాడు. ఇంకా నమ్మకం ఏడుంది? నమ్మకం లేదు, సత్యం లేదు. ఎందుకంటే అబద్ధం, చిన్న అబద్ధం పెద్దదానికి దారి తీస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? అబద్ధం ఆడొద్దు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. మిగతాది అంతకు మించినది అపవాది నుంచి వచ్చింది. కాబట్టి అపవాదికి చోటు ఇయ్యకుడి, వారిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవునని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఈ ప్రేమ స్వరూపి యొద్ద నుంచి మీరు ప్రేమను నేర్చుకోనండి. మొదట ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వాడు అది తెలుసుకునని అని చెప్పి ఎఫెసీ పత్రికలో చాలా చక్కగా మాట్లాడతాడు. భార్యలారా మీ భర్తకు అన్ని విషయాల్లో లోబడి ఉండుడి. భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించండి. భార్యకి ఏం చెప్తున్నాడు? క్రీస్తు సంఘమునకు లోబడినట్లుగా నువ్వు లోబడు. భర్తకి ఏం చెప్తున్నాడు? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు నువ్వు ప్రేమించు అని చెప్తున్నాడు. ఈ యొక్క తారతమ్యాలు, ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే కుటుంబంలో ఉంటుందో భార్యాభర్తలు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా విడదీయలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా వారి జీవితము కొనసాగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా భార్యాభర్తలు ఏం చేస్తారంటే మీరు ప్రేమను కనపరచుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మీరిద్దరు కలిసి దేవుని ప్రేమకు బద్దులై ఉండండి. అది కాబట్టి ఈ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే పాపులను ప్రేమించిన దేవుడు. మనం పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించి మన కొరకు శిలువలో ప్రాణాన్ని పెట్టి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ స్వరూపి మనల్ని ప్రేమ కలిగి జీవించండి అని అంటున్నాడు. హల్లెలూయా.
కాబట్టి ప్రేమ కలిగి మనం జీవిస్తూ ముందరికి వెళ్తున్నప్పుడు మన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. వచ్చే వారం కొనసాగించు.